గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని వెల్లడించారు. ప్రత్యేకించి మహాలక్ష్మి పథకం గేమ్ చేంజర్గా మారిందంటూ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అయితే గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు చెప్పించారని విపక్షాలు విమర్శించాయి. ప్రత్యేకించి ప్రతిపక్ష బీఆర్ఎస్ విపరీతంగా ఫైర్ అయింది. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ మాదిరిగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకా 20 నుంచి 30 మందికి రుణమాఫీ కాకపోయినా సరే ఇలా చెప్పించడం ఏంటని నిలదీశారు. 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇదంటూ విమర్శించారు. అటు బీజేపీ కూడా ఇదే రకమైన విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం, విపక్షాల విమర్శలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే మిడ్ డే డిబేట్లోకి వెళ్లే ముందు అసలు గవర్నర్ ప్రసంగము, విపక్షాల విమర్శలకు సంబంధించి మరింత సమాచారం, విశ్లేషణ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గవర్నర్ ప్రసంగము, విపక్షాల విమర్శలకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి విశ్లేషణ ఏంటి, సమాచారం ఏంటి? ఇవాళ తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో శాసనసభ ఉభయ సభ సభ్యులతో శాసన సభలోనే అటు అధికార ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అందరూ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా నియామకమైన తర్వాత తొలిసారి ఆయన శాసనసభలో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ప్రధానంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రథమ ప్రాధాన్యత మహిళలకు, రైతులకు, వారితో పాటుగానే యువతకు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. వారితో పాటుగానే ఆ ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంలో ప్రధానంగా అటు ప్రజలే కేంద్రంగా పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. దాంతో పాటుగానే రాష్ట్ర రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రైతు 2 లక్షల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది అనేటటువంటి ఇది కూడా ప్రధానంగా ప్రసంగంలో వెల్లడించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కల్పిస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం గేమ్ చేంజర్ గా నిలిచింది అనేది కూడా ప్రధానంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రధానంగా ఈ యొక్క ఓవరాల్ కామెంట్స్ చూస్తే ప్రతిపక్షం ఇవాళ గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కీలక నేత కేటీఆర్ మాట్లాడుతూ కూడా గవర్నర్ తో అసత్యాలు, అబద్ధాలు స్పష్టంగా చెప్పించడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. దాంతో పాటుగాని గవర్నర్ ప్రసంగంలా లేదు, అటు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రసంగం ప్రెస్ మీట్ల లాగానే కనిపించింది తప్ప గవర్నర్ ప్రసంగంగా కనిపించలేదు. అయితే ఇచ్చినటువంటి 420 హామీలు ఇచ్చింది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ. అందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా అరాకొర హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం కాలం లభిస్తుంది అనేటటువంటి కామెంట్ చేశారు. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా 20 నుంచి 30%. ఓకే రాజు. ఇక గవర్నర్ ప్రసంగము, విపక్షాల విమర్శలకు సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు ఇద్దరు అధికార ప్రతినిధులు, ఇద్దరు నేతలు మనతో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ నుంచి కేవీఎస్ చారి గారు అండ్ బీఆర్ఎస్ నుంచి నరేందర్ గారు, సీనియర్ నేత మనతో రెడీలో ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగి మరిన్ని విశ్లేషణ వివరాలు తెలుసుకుందాం. నరేందర్ గారు, మొదటగా మీరు చెప్పండి, గవర్నర్ ప్రసంగం మీద మీకు ప్రధానంగా ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరూ కూడా, నా ప్యానెల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈరోజు అసెంబ్లీ సమావేశము బడ్జెట్ మీద చర్చ జరగడానికి అందరం సభను ఏర్పాటు చేసి అసెంబ్లీ ఏర్పాటు చేశారు. దాంట్లో గవర్నర్తో కూడా ఈరోజు పెద్ద అయిన గవర్నర్
ఆయన వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ సమావేశానికి మొదటిసారి అనుకుంటాను ఆ విషయం. ఆయనతో కూడా అబద్ధాలు చెప్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇదే విమర్శ ఏంటంటే చేశారు కదండి. కాంగ్రెస్ ఈ నుంచి BRS ఏంటండి ప్రభుత్వం ఉన్నప్పుడు. కాంగ్రెస్ గాంధీ భవన్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ని గవర్నర్కి అందించారు. గవర్నర్కి అందించి గవర్నర్ అదే స్క్రిప్ట్ని చదువుతున్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తము అట్టుడుకుతున్నది. రాష్ట్రం ఏ విధంగా అట్టుడుకుతున్నదో మీకు అన్ని విధాలా నేను వివరంగా చెప్తాను. ఇప్పుడు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ను వస్తలేడు అన్నాడు. కేసీఆర్ ఒక నాయకుడు. కేసీఆర్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి దిశలో ఏ విధంగా నడిపిండో ఈ 10 ఏళ్లలో మనం చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ అప్పులు చేసిండు అని అంటే 4,17,కోట్ల రూపాయలు అప్పు చేసి దాన్ని ఏ విధంగా కేసీఆర్ గారు తీసుకొచ్చారు. మీరు ఒక్క సంవత్సరంలో 10 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారు 4,17,కోట్ల రూపాయల అప్పు చేసింది అనుకుందాం. మీరు ఒక్క సంవత్సరంలోనే 1,64 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మీరు దేనికి ఖర్చు పెట్టారు? మీరు అది చెప్పండి. మీరు ఏం చేశారు? ఈ 6 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలో మీరు ఏ అమలు చేశారు చెప్పండి. ఒక బస్సే కదా. అది కూడా బస్సులో ఎన్ని తిట్లు తిట్టుకుంటారు, ఎన్ని కొట్లాట్లు అవుతున్నాయి మీరందరికీ తెలిసిన విషయం. మీరే చూపిస్తున్నారు మీడియాలో, సోషల్ మీడియాలో. నేను 30 ఏళ్ళ రాజకీయ నా జీవితం, 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడు ఎలాంటి ఈ ముఖ్యమంత్రి ఇన్ని తిట్లు తిన్నోడు ప్రజల నుంచి నేను ఈ ఒక్క ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలి, నేనేమి ఇవ్వగలుగుతా అనేది ప్రతి ముఖ్యమంత్రి చేసిండు. కేసీఆర్ తెచ్చుకున్న తెలంగాణను దిశ కల్పించినటువంటి నాయకుడు. ఈరోజు 10 సంవత్సరాలలో ఎలాంటి పాలన అందించిండు, ఏ విధంగా 14 సంవత్సరాలు కొట్లాడుకున్న తెలంగాణను ఏ విధంగా దారిలో పెట్టుకున్నాడు అనేది మనం అందరం తెలిసిన విషయం. కేసీఆర్ వస్తలేడు. ఈ బచ్చాకే ఇప్పుడు ఈయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ ఈ ముఖ్యమంత్రి. ఈ మూటలు మోసి తెచ్చుకున్న పదవి ఏ విధంగా అనుభవిస్తున్నాడో మన అందరికి తెలిసిన విషయమే. ఈరోజు రాష్ట్రం మొత్తము ప్రతి దాంట్లో కూడా రియల్ ఎస్టేట్ కుంటు పడిపోయింది. రియల్ ఎస్టేట్లో బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈరోజు కాంట్రాక్టర్లు 20% ఏ ప్రభుత్వంలో తీసుకున్న కాంట్రాక్టుల దగ్గర ఈ ప్రభుత్వంలో 20% ఇస్తేనే నేను బిల్లు పాస్ చేపిస్తా అనే దాంట్లో పోతున్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా 20% చెప్పండి. ఆయన ఎవరు, బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి ఛాంబర్ ముంగర ధర్నా చేసే పరిస్థితి ఈరోజు సెక్రటరీకు వచ్చిందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి. ఈరోజు కాంట్రాక్టర్లు కూడా 15 నెలల నుంచి కాంట్రాక్టర్లు ఒక బిల్లు పాస్ చేయాలంటే దానికి పైరవీలు 20%. ఆమె ఎవరు, బట్టి విక్రమార్క భార్య డీల్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి ఈ మధ్య. మరి 10-20% వాడు చేసిందే 10%కో 5%కో కాంట్రాక్టర్ పనిచేస్తాడు. ఆ కాంట్రాక్టర్ పనిచేస్తే దాంట్లో ఎన్నో మేనేజ్ చేసుకొని 1% 5% 5% ఏదో మిగిలితే వాని ఏదో జీవనోపాధి కలుగుతుంది. దాంట్లో 20% ఇచ్చి పని జరిగింది 20% తీసుకుంటున్నా అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? గురుకులాలలో పిల్లలు పురుగుల మందు తిని 83 మంది చనిపోతే దానికి ఈ అసెంబ్లీలో సంతాపం వ్యక్తం చేస్తామని మేము అనుకున్నాం. కానీ ఈరోజు గవర్నర్తో గవర్నర్ ప్రసంగంలో అది పెట్టలేని పరిస్థితి. కీలకమైన మాట చెప్పారు. మీ ప్రభుత్వం ఇలా ప్రకటన చేస్తున్నారు. మరి మీ అధినాయకుడు కేసీఆర్ ఎందుకు రావటం లేదు అసెంబ్లీ? వచ్చింది కదా కేసీఆర్, ఎప్పుడు రావాలి? ఏనండి, కేసీఆర్ దిశ కల్పించినటువంటి నాయకుడు. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు గతంలో ఏనండి ఆ మాట చెప్పండి, రావాలా లేదా? రావాలి. ఆయన ఆరోగ్య పరిస్థితి రేవంత్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదని చెప్పిన తర్వాత ఆయన వచ్చిండు. ఈరోజు కూడా మేము మా నాయకుడు కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడు, పార్టీని స్థాపించినాడు.
స్థాపించిన పార్టీని 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల నుంచి పార్టీని ఏ విధంగా నడిపించాలి, ఏం కార్యాచరణ చేయాలి, మొన్న ఈ మధ్యలోనే అందరు ఎమ్మెల్యే అందరినీ పార్టీ నాయకులు అందరినీ కూడా ఏం కల్పించాలని 10 గంటల సేపు పార్టీ మీటింగ్ పెట్టుకొని దిశ కల్పించింది అందరికి. ఏం చేయాలి, మన కార్యాచరణ ఏంది. నిన్న కూడా ఒక 4 గంటల నుంచి 5 గంటల రోజు మనము ఏం చేయాలి, అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, కౌన్సిల్లో ఏం మాట్లాడాలి అనేది మన ఎమ్మెల్యేలకు ఆయన దిశ కల్పించారు. అటువంటి నాయకుడిని పట్టుకొని ఆయనను బద్నాం చేద్దామని ఆయనను బద్నాం చేద్దాము, ఒక 70 ఏళ్ళ పెద్ద ఆయనను పట్టుకొని 70 ఏళ్ళ పైచిలుకలో ఉన్న పెద్ద ఆయన పట్టుకొని ఆయన అసెంబ్లీకి వస్తలేడు. అరే అసెంబ్లీలో మా కేటీఆర్ గారు ఉన్నారు, ఆయననే ఎదుర్కోలేని పరిస్థితి, కేసీఆర్ గారిని ఎదుర్కొనే పరిస్థితి. ఎదుర్కోవడం కాదండి, ఇప్పుడు అదే కేసీఆర్ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ తరఫున ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగే ప్రశ్నలకి కేసీఆర్ స్వయంగా అడిగే మాటలకి తేడా ఉంటుంది కదా. నేనేమంటున్నా, మా నాయకుడు ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసు, ఎక్కడ స్పందించాలో, ఎక్కడ ఏం చేయాలో, ఏం కార్యాచరణ చేయాలో మా నాయకుడికి అన్ని విధాలా తెలుసు. కాబట్టి కొట్లాడి తెచ్చుకున్న 69 నుంచి ఉద్యమం నడిపిస్తున్నది తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా నడిపించిండు, ఈ 14 సంవత్సరాలు ఏ విధంగా అందరిని కలుపుకొని ఏ విధంగా సాధించింది అనేది ఇది గొప్ప చరిత్ర ఉన్నది. కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర, అందరికీ తెలిసిన విషయం. మొత్తం దేశంలో ఉన్న అగ్ర నాయకులలో కేసీఆర్ ఒకరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అటువంటి నాయకుడిని విమర్శించే స్థాయి మీకు ఉన్నదా? అసెంబ్లీలో ఎవరికైనా ఉన్నదా చెప్పండి? ఈ ముఖ్యమంత్రికి అసలు లేదు. అరే ఆయనను పట్టుకొని ఏదో మాట్లాడతాడు. అరే ఆయన పెద్ద అయినా కనీసము ఆ ముఖ్యమంత్రి చేరుకన్నా వాల్యూ ఇస్తాం కదా మేమైతే. ఆయన ఆ పెద్దను పట్టుకొని ఏదో అవమానపరచాలి అనే ఒక దురుద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రజలకు కావాల్సింది ఏంది? ఈ 15 నెలల్లో నువ్వు చేసింది ఏంది అది చెప్పమని చెప్తున్నాం. అది చేసింది ఏదీ లేదు. 6 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చిండు. రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ ఎక్కడ జరిగింది? రైతు రుణమాఫీ 100% జరిగిపోయిందని ఈరోజు గవర్నర్ ప్రసంగంలో చెప్పిండు. మనము ప్రతి ఊరికి పోదాం, మీరు నేను కలిసి ప్రతి ఊరికి, నేను యాజ్ ఏ ఎమ్మెల్యేని కాదు, ఏం కాదు, ఒక సామాన్య పౌరుడిని, ఒక కార్యకర్తని. ప్రతి ఊరికి పోదాం, ఊర్లో తిట్టు లేదు, ప్రతి రైతు దగ్గరికి పోదాం. రైతు ఈరోజు మరి అది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు వదిలేదు, ఎందుకు తీయట్లేదండి? ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? మా నాయకులు, మేము ప్రతిపక్షంలో ఉన్న నాయకులను కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? రైతులు ఈరోజు 1,00,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చి 10 సంవత్సరాలలో ఎలాంటి రైతును కన్నీరు పెట్టనీయలేదు మేము. మీరు ఈరోజు 15 నెలలలోనే కన్నీరు పెట్టిస్తున్నారు. రాష్ట్రం మొత్తము హైడ్రా తెచ్చి రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి హైడ్రా మొత్తం ఇల్లు కూలగొట్టారు. అదొకటి నడిచింది 3-4 నెలలు 5 నెలలు. ఇప్పుడు నేను బఫర్ జోన్కి పోను, దీనికి పోను ఏదో నాటకం ఆడి అది నడుస్తున్నది. అది ఏదో ఢిల్లీకి మూటలు ఏ విధంగా కూడబెట్టాలనేది ఈ ముఖ్యమంత్రి ఇది ఆలోచన. అంతే తప్ప వీళ్ళకు ప్రజలకి మేలు చేద్దాం, ప్రజలకు నన్ను ఎన్నుకున్నారు, నన్ను ఒక ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ముఖ్యమంత్రి ఉండాలి, కానీ ఆయన స్థాయిని కోల్పోయి ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు మీ నాయకుడు ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ గారు సభలోకి వచ్చారు, కేటీఆర్ గారు మాట్లాడారు అక్కడ ఏమని, ప్రత్యేకించి రుణమాఫీ 30 నుంచి ఇంకా 40% మందికి జరగలేదు అన్నారు. మీరేమో మనం వెళ్ళి నియోజకవర్గాల్లో పరిశీలిద్దామన్నారు. మీరు ఆ పని ఎందుకు చేయట్లేదు? మరి బీఆర్ఎస్ మీరు అదే ప్రభుత్వానికి నివేదించవచ్చు కదా, ఇంతమంది లిస్టు లాంటిది రెడీ చేసి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఆరోపణలు చేసి కేటీఆర్ గారు చేసి చాలా మీరు కూడా స్టూడియోలో ఉన్నాం. ఈ కరెంటు ఎన్నిసార్లు పోతుంది, నీళ్ళు ఎన్ని రోజులు వస్తున్నాయి? 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, 24 గంటలు నీళ్ళు ఇచ్చినాం. ఈ ప్రభుత్వంలో మేము చేసింది ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక విధంగా మేము స్కీమ్లో అందజేసినాం. రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. మేము చేసింది ఏంది? అప్పులు అంటున్నాం. అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టినాం. అప్పులు చేసి కొత్త రాష్ట్రాన్ని, చిన్న పాపను, అంటే తెలంగాణ అనే పాపను 10 సంవత్సరాల్లో ఏ విధంగా పాలించినామో, ఏ విధంగా స్కైవేలు, హైవేలు, మొత్తం హైదరాబాద్ను నంబర్ 1 తెలంగాణలో
మ్యాప్లో #1 తెలంగాణగా మేము మ్యాప్లో దించినాం. ఆ ఘనత ఎవరికి వస్తుంది? ఇప్పుడు మీరు అన్ని చేశారంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు చేసిన వాటి ఏమో కానీ ఆ అప్పులకి వడ్డీలు కట్టలేక అరే మేము ఏమంటున్నామంటే నువ్వు 1,64,000 రూపాయలు అప్పు చేసినావు. ఏం చేసినావు నువ్వు చెప్పమని చెప్తున్నాం. మీరు కట్టిన వాటికి వడ్డీలు కట్టడానికి మాకు సరిపోతుంది. మేము రుణమాఫీ చేశాము. సర్ప్లస్ అమౌంట్ ఏడిపోయింది. మనకు మరి అదే కదా మీ నాయకుడు వచ్చి అమౌంట్ వస్తుంది కదా, నాయకుడు వచ్చి అసెంబ్లీలో అదే ప్రశ్న సూటిగా మీరు మేము ఏమంటున్నామంటే మేము కూడా అప్పులు చేసినాము. 10 సంవత్సరాలు మేము కూడా అప్పులు చేసినప్పుడు దాన్ని కూడా వడ్డీలు కట్టినాం కదా. ఏ విధంగా నడిపించినాము, ఏం చేసినాము, ఒక నిర్దేశపూర్వకంగా అన్ని విధాలుగా మేము చేసిపోయినప్పుడు నువ్వు మాకు మేము ప్రాజెక్టులు కట్టినాము, అన్ని విధాలుగా నీళ్ళు ఇచ్చినాము, కరెంట్ ఇచ్చినాము. నువ్వు ఇప్పుడు ఈ 15 నెలల్లో ఒక 6 గ్యారెంటీలు కూడా నువ్వు మార్చిలో ఇస్తా అంటావు. ఇది మొన్న జనవరి 26 రోజు రిపబ్లిక్ డే రోజు సాయంత్రం 12 దాటంగానే టింగుమని కేసీఆర్ అంటుండే. ఈయన ఏమన్నాడు? టంగ్ మని పడిపోతాయి అని చెప్పిండు. ఎప్పుడు పడ్డాయి? ఇప్పటిదాకా పడ్డాయా? ఇప్పుడు ఆ టింగ్ అన్న దాని మీద, ఈయన టంగ్ అన్న దాని మీద వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు నెరవేర్చండి. ఈ 6 హామీలు అంటున్నారు కదా, 6 హామీలు ఏదో విధంగా నెరవేర్చండి అని చెప్తున్నాం. వాళ్ళు మహాలక్ష్మి అమలు చేసామంటున్నారు. ఎక్కడ ఇచ్చిరండి? ఏ మహిళనన్నా వచ్చిన డిసెంబర్ 9 రోజే, డిసెంబర్ 9లోగా నేను అన్ని 6 పథకాలు ఇచ్చేస్తాన్నాడు. కళ్యాణ లక్ష్మి ఈ రోజు కూడా కళ్యాణ చెక్కులు మేమిచ్చిన చెక్కులు పంచడానికే పంచుతున్నారు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన చెక్కులే పంచుతున్నారు తప్ప 1,00,000 రూపాయల తర్వాత తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారము ఎక్కడిచ్చిండు, ఎవరికి ఇచ్చిండు? ఈ 15 నెలల్లో ఎవరికి ఇచ్చిండు చెప్పమని చెప్పండి. 500 రూపాయలు గ్యాస్ అంటున్నాం. అది ఎవరికి ఇచ్చిందో చెప్పమని చెప్తున్నాం. ఇంకొకటి 2,000 రూపాయలు పింఛన్ మేము ఇచ్చినాం. ఈరోజు కూడా 2-3 నెలలు ఎగ్గొట్టిండు. ప్రతి ముసలోళ్ళు కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఏ రోజు 4,000 పడ్డాయా, 2,000 పడ్డాయా? ప్రతి బ్యాంకర్ను కూడా పోయి 4,000 పడ్డాయా, 2,000 ఇవ్వడానికి అది చాలా కష్టంగా, అంటే 4,000 వచ్చేసినాయి అని చెప్తున్నారు. అరే గవర్నరు ఆయన ఎంత పెద్ద మనిషి, 75 ఏళ్ళ పై చిలుకుంటాడు ఆయన, పెద్ద ఆయనతో కూడా అబద్ధం చెప్పించడం అనేది గవర్నర్ స్థాయిని కూడా అవమానపరచడం అనేది. టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా సేమ్ కాంగ్రెస్ వాళ్ళు ఇదే రకంగా మాట్లాడారు. మేము ఇంత ఘోరంగానైతే చేయలేము కదా. ఈరోజు ఫైనాన్షియల్ స్టేటస్ ప్రతి ఒక్కరికి అడగండి. ఈరోజు రియల్ ఎస్టేట్ వల్ల వ్యాపారస్తులు ఎంత ఇది ఉన్నారో చెప్పండి. వ్యాపారులు ఈరోజు కాంట్రాక్టర్లు, వ్యాపారులు నువ్వు ఏం చేస్తున్నావు, ఏమి స్కీమ్ డెవలప్ చేసినావు, ఏం చేసినావు అనేది ఏం లేదు. అరే గురుకులాలలో భోజనం పెట్టే పరిస్థితి లేదు. అరే 83 మంది పిల్లలు చనిపోతే కూడా ఈ ముఖ్యమంత్రి పోయి పరామర్శించే పరిస్థితుల్లో లేడంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది రాష్ట్రంలో? ఇప్పుడు ప్రతిపక్షం అంటేనే వీళ్ళు ప్రజా సమస్యలను ఎత్తడానికి, అలాంటిది ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ సభకి ఎందుకు రావట్లేదు? అదే ఆయన ఎప్పుడు రావాలో ఆయన వస్తాడండి. ఆయన ఎప్పుడు రావాలో ఆయన ఇంకా ఆయన వస్తే మా క్వశ్చన్స్ ఎదుర్కోలేక రాలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నోసార్లు సవాల్ విసిరారు, మీరు రావాలి సభకి వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం మీద మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు 10 మంది మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకొని పెట్టుకున్నాడు పక్కన. మీరు కూడా గతంలో చేశారు కదా. మేము కొనలేదు, వాళ్ళ అభివృద్ధి గురించి వచ్చారు. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే అలానే చెప్తున్నారు, వాళ్ళ అభివృద్ధి గురించి వచ్చారు. మీ ప్రభుత్వంలో అలానే చేశారు, ఇప్పుడు వాళ్ళనే చేశారు. మీకు హక్కు ఎక్కడ ఉంటుంది? 10 మంది ఎమ్మెల్యేలు పోయి కూడా ఈరోజు మీరు టీడీపీ వాళ్ళని కలుపుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళని కలుపుకున్నారు. ఎలా మాట్లాడతారు ఇలా? అండి ఈరోజు మా ఒక ఎమ్మెల్యే పోయి కేసీఆర్ గారిని చెప్తున్నాను, నేను తప్పైపోయింది సార్, ఒక ఎమ్మెల్యే పేరు ఎందుకు కానీ నేను తప్పైపోయింది సార్, నేను తప్పు చేసినాను ఈ పార్టీలోకి వచ్చి, నాకు ఇంత అవమానం జరుగుతున్నది, నాకు ₹1 ఇస్తలేరు, ఓ బడ్జెట్ లేదంటారు, నా కాంట్రాక్ట్ నా దగ్గరికి ఏం వస్తలేదు, నేను
భలే చాలా తప్పు చేసిన సార్ అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు కేసీఆర్ కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తాం సార్ అనే పరిస్థితి వచ్చిందని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమున్నది. ఈరోజు తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని పెట్టడం సెక్రటేరియట్లో, ఇంకొకటి రాజీవ్ గాంధీని సెక్రటేరియట్ ముందు పెట్టడం, ఇంతకంటే దౌర్భాగ్యం ఇది విగ్రహ రాజకీయం కాదంటారు. ఇది ఇంకొకటి ఈయన చేసింది ఏంటి, డెవలప్మెంట్ అంటున్నా నేను. డెవలప్మెంట్ అంటే విగ్రహాలు పెట్టిండు అంతే, విగ్రహాలు పెట్టడమే ఆయన డెవలప్మెంట్. ఇంకా ఏం చేసింది చెప్పండి. ఈయన ఇచ్చిన 6 హామీలలో ఏ హామీ అందింది? ఈ విగ్రహాల మీద కూడా రాజకీయం. కాంగ్రెస్ అరే తెలంగాణ తల్లి అని అంటే ఆమెకు ఒక ఆమెను చూడంగానే మనకి ఏ విధంగా ఉండాలనేది చెప్పింది. తెలంగాణ తల్లి ఏ విధంగా ఉన్నది అప్పుడు ప్రపంచ దాంట్లో గెజిట్లో ఉన్న దాన్ని తీసేసి ఈయన ఈమె ప్రభుత్వాలు మారినప్పుడు అధినేతలు మారినప్పుడు ఇలాంటి మార్పులన్నీ సహజంగా జరుగుతున్నాయి. నరేంద్ర గారు మీకు తెలియదు కాదు. అట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ హయాంలో అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర సీఎంలు ఎంతో మంది అక్కడ ఉద్దండు లాంటి సీఎంలు వెళ్ళి కూర్చున్న అసెంబ్లీకి ఈరోజు సెక్రటేరియట్కి కేసీఆర్ వెళ్ళని పరిస్థితి. 39 సార్లు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ చక్కర్లు కొట్టిందంటే అది కాదు ప్రతిది కూడా మేము అప్పుడే చెప్పినాం. నరేంద్ర గారు మేము అప్పుడే చెప్పినాం ప్రజలకు కూడా మేము ఈ విషయంలో గవర్నర్ ప్రసంగం చేత ఏం అబద్ధాలు చెప్పించారు? మీరు కాంగ్రెస్కు ఓటేస్తే మాత్రం ప్రతిది కూడా నిర్ణయానికి ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ నుంచి అప్రూవల్ తీసుకురావాల్సి వస్తుంది. మీరు కాంగ్రెస్ను ఓటేస్తే మాత్రం ఇదే జరుగుతుందని మేము గతంలో ప్రజలకు చెప్పినాం. కొంచెం ముందుకెళ్తే ఇదే కేసీఆర్ తెలంగాణ టైంలో తెలంగాణ ఇస్తే నేను కాంగ్రెస్ లో చేరతానని అన్నారు కాదా? ఇప్పుడు ఓటేసిన సోనియా గాంధీ మేము కాంగ్రెస్ లో ఓటేసిన పాపానికి ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు చెప్తున్నా కదా. ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ కానీ అరే మనము ఏది స్కాలర్షిప్ ఇది మనము ఓవర్సీస్ కూడా ఈరోజు 15 నెలల్లో కూడా 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ కూడా ఎవరిని ఇచ్చిన పాపాన ఈ ప్రభుత్వం లేదని అంటే ఇంకేం కావాలండి. ఓవర్సీస్ గురించి ఇంతమంది పిల్లలు అప్లికేషన్లు పెట్టుకున్నారు. అచ్చా మొన్న బీసీ కులగర్ణ అన్నారు. గతంలో 54% ఉన్న బీసీ కులగర్ణను అది తీసేసి 46% తీసింది. ఎవరు చేయమని చెప్పారు? ఈరోజు అదే బీసీలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక ఎమ్మెల్సీని అడిగితే ఆయన సస్పెండ్ చేస్తారు. ఈరోజు మేము కూడా అంటున్నాం, మేము ఎస్సీ ఏబిసిడి అన్నాం. ఏబిసిడి వర్గీకరణను ఆ రోజు సుప్రీంకోర్టు 7 మంది జడ్జిలతో నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయాన్ని శిరసా వేయించాలి రాష్ట్ర ప్రభుత్వము, బిల్లు పాస్ చేయాలి, బిల్లు ఆమోదించాలి, కేంద్రానికి పంపించాలి. కేంద్రానికి పంపించకుండా ఏబిసి 3 పెట్టి డి తీసేసింది. అంటే ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు ఏబిసిడి అనేది మాదిగా మాలలకు కొట్లాడబెట్టడానికనే కదా ఈయన చేసింది. ఏది కూడా కరెక్ట్గా అంటే చిన్న రోడ్డు మీద పోయేటోని కూడా మీరు అడగండి, ఒక ఆటోని కూడా అడగండి. ఆటో వాళ్ళు కూడా 10,000 రూపాయలు వేస్తారని చెప్పి ఈ రోజు ఉన్నదని అంటే ఒక ఆటో వాడిని కూడా రోడ్డు మీద అడగండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అటల్ ఫ్లాప్ అయిపోయిందని చెప్తున్నాడు. ఇప్పుడు 1.5 ఏళ్ల క్రితము మీరు అన్ని బ్రహ్మాండంగా చేశారని మీరు బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఓకే, కాసేపు అదే ఓకే అనుకుందాం. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు పవర్ తీసేశారో చెప్పండి. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ గారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఓటమి పాలయ్యారు? మీరు అన్ని బ్రహ్మాండంగా చేస్తే ఎందుకు ఓటమి పాలయ్యారు అంటే ప్రజలు మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మేము అదే అంటున్నాము. కేసు మభ్య పెట్టిండు. తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తే సరిపోదు. మనిషి ఆశాజీవి అండి, ఒక మనిషి ఆశాజీవి. మభ్య పెట్టారా? ప్రజల్లో మార్పు వచ్చిందా? మభ్య పెట్టిండు, దొంగ మాటలు చెప్పి 420 బూటకం 420 బూటకపు మాటలు చెప్పి 420 హామీలు ఇచ్చి 15 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా ఒక్క హామీ కూడా పూర్తి చేయని అసమర్థత ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్పుకోవడానికి ఇంతకంటే పెద్ద విషయం ఏం లేదు. చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి కాదు, ఆయన పేరు ఏంది, ఎగవేతల రెడ్డి అని పెట్టుకున్నాను. అన్ని ఎగవేత రేవంత్ రెడ్డి. ఎందుకంటే హామీలు ఇవ్వడం కాదండి,
హామీలు అమలుపరచండి. ప్రభుత్వం మేము కూడా సహకరిస్తామని చెప్తున్నాం, మేము కూడా వస్తామని చెప్తున్నాం. నువ్వు ఏం చేస్తావో చెప్పని ప్రతిసారి వస్తాడు, ప్రతిసారి అంటున్నాడు కేసీఆర్ వస్తాడు. అరే కేసీఆర్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఆయన కంటే నీకు ఎక్కువ తెలుసు. ఇప్పుడు కేసీఆర్ అభిమానులు మీరు అందరూ అంటున్నారు, మీరందరూ కేసీఆర్ ని చూసే కదా పార్టీలో వినండి, ఈ రోజు ఒక పెళ్లికి ఈ మధ్యనే అవి ఏ సంకేతాలు ఇచ్చినట్టు ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ఒక పెళ్లికి పోతే కూడా పెళ్లిలో కూడా రేవంత్ రెడ్డి ముంగట కేసీఆర్ అనే నినాదమే వచ్చిందంటే ప్రజలకు ఇంతకంటే వ్యతిరేకత 15 నెలల్లో వ్యతిరేకత వచ్చిందంటే కేసీఆర్ గుర్తు చేస్తురా లేదా జనాలు? కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయా లేదా? చేరినామని ఒప్పుకుంటున్నారు జనాలు. తప్పు చేసినాము మేము ఇంకా అనుభవించాలి, 3 సంవత్సరాలు ఇంకా అనుభవించవలసిందే మేము తప్పు చేసిన దానికి అని ఒప్పుకుంటారు జనాలు. దానికన్నా ఇప్పటికన్నా నువ్వు తలదించుకొని నువ్వు ప్రజలకు ఏం హామీ ఇచ్చినావో హామీలను నెరవేరమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అరే పెద్ద అయిన గవర్నర్ని కూడా గెజెట్లో ఉన్నది అంత పెద్ద అయిన గవర్నర్ని కూడా నువ్వు అబద్ధాలు చెప్పిస్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? చెప్పేది ఏంటంటే ఇన్ని రోజులైనా గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు, ఏదైనా వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ ఏమున్నదండి? శూన్యము. మీరు చేస్తున్నారు కాబట్టి ఆయన చేసింది ఏమి శూన్యం. ఇంకొకటి నేను ఏమంటున్నా అంటే ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరోసారి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. కీప్ వాచ్ స్వతంత్ర న్యూస్.